హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్‌ని చేద్దాము. సో, నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఈక్వల్ టేస్ట్‌లో వచ్చేస్తుంది. అండ్ మనకి కర్రీ అవసరం లేదు. సో, ఈ ఫ్రైడ్ రైస్‌ని ఈ విధంగా చేసుకుంటే ఒక్క మెతుకు లేకుండా మొత్తం తినేస్తారు. సో, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అయితే ఈ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు బీన్స్, క్యారెట్, క్యాబేజీ, అదేవిధంగా చిల్లీ, ఆనియన్స్ అండ్ పన్నీర్, కరివేపాకు, అదేవిధంగా కాజు అండ్ బఠానీ. సో, ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? సో, ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని, కడాయిలో ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ వేసుకొని, వీటికి చిటికెడు పసుపును యాడ్ చేసుకొని, బాగా మగ్గనివ్వాలి. సో, ఇలా మగ్గుతున్న ఈ ఇంగ్రీడియెంట్స్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్, అదేవిధంగా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బఠానీ అండ్ బీన్స్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు కాజును కూడా దాంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత, ఇవి అన్నీ కూడా బాగా మగ్గడం కోసం లైట్‌గా సాల్ట్‌ని యాడ్ చేసుకొని, ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. సో, ఇలా మగ్గుతున్న ఈ వెజిటబుల్స్‌లోకి లైట్‌గా కరివేపాకును యాడ్ చేసుకొని, అండ్ సరిపడా గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో బాగా మగ్గనిచ్చిన తర్వాత లైట్‌గా కారంను కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇలా మగ్గుతున్న ఈ వెజిటబుల్స్‌లోకి లాస్ట్ అండ్ ఫైనల్‌గా పన్నీర్‌ని యాడ్ చేసుకొని, బాగా ఒక 2 సెకండ్స్ మగ్గనిస్తే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. సో, ఈ రైస్ కూడా మనకి పొడి పొడిగా ఉంటే, ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది ఇంకొంచెం బెటర్‌గా వస్తుంది. అండ్ ఇప్పుడు రైస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత, ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో, చూసారు కదా! ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.